వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ క్లాస్లో వచ్చేసి మనకు 7th క్లాస్కి సంబంధించిన జనరల్ సైన్స్ చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎవరైతే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఆల్రెడీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఈ వీడియోలో మీకు 7th క్లాస్ జనరల్ సైన్స్ లెసన్స్ మొత్తము నోట్స్ నేను ప్రిపేర్ చేశాను. ఈ వీడియో కింద మీకు పీడిఎఫ్ ఉంటుంది, చూడండి. అలాగే ఈరోజు క్లాస్లో మనము ఫస్ట్ నుంచి 4th లెసన్ వరకు చూద్దాము. ఇది మొత్తం సిలబస్ 7th క్లాస్లో మొత్తం మనకు ఎన్ని లెసన్స్ ఉన్నాయనంటే 17 లెసన్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు ఆహారంలోని అంశాలు, సెకండ్ ఆమ్లాలు, క్షారాలు, 3 జంతుదారాలు మరియు పట్టు ఉన్ని అనేది ఉంది. 4th వన్ వచ్చేసి చలనం, కాలం అనే లెసన్స్ గురించి చూద్దాము. అలాగే ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకి ఏంటిది అంటే ఆహారంలోని అంశాలు. దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఆహారంలో ఉండవలసిన ఆవశ్యక అంశాలు ఏంటేంటి, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, విటమిన్లు, కొవ్వులు, మినరల్స్ ఇవన్నీ ఉండాలి కదా ఆహారంలో. అలాగే పీచు పదార్థాలు, నీరు కూడా ఆహారంలోని అంశాలు అన్నమాట. అలాగే పిండి పదార్థం నిర్ధారించే పరీక్ష ఏంటేంటి చూడండి. పరీక్షణాళికలో కొంచెం ఆహార పదార్థం తీసుకొని దానికి కొన్ని చుక్కల సజల అయోడిన్ ద్రావణం కలిపితే అది ముదురు నీలి రంగులోకి మారుతుందన్నమాట. పిండి పదార్థం ఏంటి పరీక్ష, ఆహార పరీక్షణాళికలో కొంచెం సజల అయోడిన్ ద్రావణం తీసుకుంటే అది ఏ కలర్లోకి మారుతుంది, ముదురు నీలి రంగులోకి మారుతుంది. అలాగే కొవ్వు పదార్థంని నిర్ధారించే పరీక్ష ఏంటేంటి, కొద్ది పరిమాణంలో ఆహార పదార్థాన్ని తీసుకొని దానికి ఏం చేయాలి, ఒక తెల్ల కాగితం పైన రుద్దితే ఆ కాగితం పారదర్శకంగా మారితే కొవ్వు పదార్థం ఏర్పడినట్లు. అంటే ఆ కాగితం పారదర్శకంగా మారితే ఏంటి, కొవ్వు పదార్థం ఉన్నట్లు అన్నమాట. నెక్స్ట్ ప్రోటీన్లో నిర్ధారించే పరీక్ష ఏంటేంటి చూడండి. ఇది లెసన్ టెట్ డిఎస్సిలో వచ్చింది, లాస్ట్ టైం డిఎస్సిలో ఈ క్వశ్చన్. 2% కాపర్ సల్ఫేట్ ద్రావణము, 10% సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చూడండి. 2% కాపర్ సల్ఫేట్కి 2 గ్రాముల కాపర్ సల్ఫేట్ అలాగే 100 ml నీటిలో కరిగిస్తే అదేంటి 10% సోడియం హైడ్రాక్సైడ్. అలాగే 10 గ్రాముల సోడియం హైడ్రాక్సైడ్ను 100 ml నీటిలో కరిగిస్తే ఏమవుతుంది, 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ ఈక్వల్ టు ఎంత, 6 సోడియం హైడ్రాక్సైడ్ పేలెట్లకు సమానం అవుతుంది. 1 గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్కి ఎంత, 6 సోడియం హైడ్రాక్సైడ్ పేలెట్లకు సమానం అవుతుంది. అలాగే ఈ పరీక్షణాళికలోని ఆహార పదార్థాన్ని తీసుకొని, అంటే ఘన పదార్థం అయితే పొడిగా చేయాలి. దీనికి 10 చుక్కల నీటిని కలిపి అంటే పరీక్షణాళికలో ఆహార పదార్థంను తీసుకొని దానికి 10 చుక్కల నీటిని కలిపి ఏం చేయాలి, 2% కాపర్ సల్ఫేటు అలాగే 10% సోడియం హైడ్రాక్సైడ్ పరీక్షణాళికలో వేసి కలిపితే అది ఏ కలర్ మారుతుంది, నీలి రంగులోకి మారుతుంది. నీలి రంగు నుంచి వంకాయ రంగు అంటే ముదురు నీలి రంగులోకి మారితే ప్రోటీన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఏంటి, 2% కాపర్ సల్ఫేట్కి 10% సోడియం హైడ్రాక్సైడ్ ఇవన్నీ కలిపితే నీలి రంగు నుంచి వంకాయ రంగు అంటే ముదురు నీలి రంగులోకి మారితే ప్రోటీన్ ఉన్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ బియ్యంలో ఏంటి, బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది, నూనెలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉంటుంది, పప్పులు మరియు పాలు మాంసంలలో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటుంది. అలాగే స్వల్ప పరిమాణంలో విటమిన్లు, ఖనిజ లవణాలు ఉండాలి ఎప్పుడైనా ఫుడ్డులో. అలాగే పీచు పదార్థాలు అంటే ఏంటి చూడండి, ఆహారంలో ఒక రకమైన కార్బోహైడ్రేట్లు మన శరీరంలో జీర్ణం కావు. బీరకాయ, బెండకాయ, చిక్కుడుకాయ, ఉడికించిన చిలకడ దుంపలు అవి ఏంటేంటి పీచు పదార్థాలు ఏంటి, బీరకాయ, బెండకాయ, చిక్కుడుకాయలు మరియు ఉడికించిన చిలకడ దుంప. నెక్స్ట్ వీటిలో సన్నని దారాలు, నారల వంటి నిర్మాణాలను ఏమంటారంటే పీచు పదార్థం అని అంటారు. పీచు పదార్థం అంటే ఏంటి, వీటిలో సన్నని దారాలు లేదా నారాల వంటి నిర్మాణాన్ని పీచు పదార్థం అని అంటారు. ఇవి ఏం చేస్తాయి, మలబద్ధకాన్ని నివారిస్తాయి. నెక్స్ట్ పీచుండే ఆహార పదార్థాలు ఏంటంటే పొట్టు తీయని గోధుమలు, తృణధాన్యాలు, పండ్లు, బఠానీ, చిక్కుడు, పాలకూర, అరటి, యాపిల్, బొప్పాయి, చిలకడదుంప వీటిలలో పీచు పదార్థాలు అనేవి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నీరు గురించి చూడండి. మన శరీరానికి కావలసిన అంశంలో నీరు ఒకటి. పండ్లు, కూరగాయలలో నీరు లభిస్తుంది. మరి నెక్స్ట్ దేంట్లో దోస, టమాటా, చిక్కుడు, జామ, ఆలుగడ్డ, బీరకాయ, సోరకాయ, పుచ్చకాయ వీటన్నింటిలో నీరు ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ సంతులిత ఆహారం అంటే ఏంటి చూడండి. సంతులిత ఆహారంలో పిండి పదార్థం, ప్రోటీన్లు, క్రొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగిన పరిమాణంలో ఉండాలి. ఏంటేంటి సంతులిత ఆహారంలో పిండి పదార్థం, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు తగిన పరిమాణంలో ఉండాలి. నెక్స్ట్ పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, పల్లీలు శరీరానికి ఆరోగ్యాన్ని మరియు బలాన్ని ఇస్తాయి. బలాన్ని ఇచ్చేటి ఏంటి, డ్రై ఫ్రూట్స్ అంటారు కదా,
డ్రై ఫ్రూట్స్ అంటారు కదా వీటిని. పిస్తా, జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్ష, కిస్మిస్, పల్లీలు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్. ఇవి ఆరోగ్యానికి బలాన్ని ఇస్తాయి. వీటిని తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది. ఏంటి, డ్రై ఫ్రూట్స్ని తక్కువ పరిమాణంలో తీసుకోవడము మంచిది. నెక్స్ట్, ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడి ఉంటుంది. ఒక ప్రాంత ప్రజల ఆహారపు అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితులపైన, సంస్కృతి, ఆచారాలపైన ఆధారపడి ఉంటాయి. అలాగే ఉత్తర భారతదేశంలో చపాతీలు ఎక్కువగా తింటారు. అంటే గోధుమలతో ఎక్కువ వండుతారు కదా, చపాతీలు ఎక్కువ తింటారు. అలాగే దక్షిణ భారతదేశంలో వరి అన్నం ఎక్కువగా తింటారు. నెక్స్ట్, ఆహారం పోషకాల చరిత్ర గురించి చూద్దాము. ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త అయిన ఫ్రెంచ్ లెమోయిజర్, ఈయన 1743లో జన్మించి 1793 వరకు పరిశోధనలు పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. దేంట్లో, పోషణలో ఆధునిక ఆలోచనలకు దారితీశాయి. నెక్స్ట్, 1752లో జేమ్స్ లిన్స్ స్కర్వీ వ్యాధిని తాజా ఫలాలు, కూరగాయల ద్వారా నయం చేయవచ్చని తెలిపారు. ఎవరు, జేమ్స్ లిన్స్ అనే శాస్త్రవేత్త స్కర్వీ వ్యాధిని ఫలాలు, కూరగాయల ద్వారా నయం చేయవచ్చని చెప్పారు. నెక్స్ట్, మన శరీరం ప్రోటీన్లు, క్రొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఆహారాన్ని స్వీకరిస్తుందని 19వ శతాబ్దం పరిశీలన నిరూపించడం జరిగింది. ఎప్పుడు, ఏ శతాబ్దంలో అంటే 19వ శతాబ్దంలో. ఏంటి, మన శరీరం ప్రోటీన్లు, కొవ్వులు, పిండి పదార్థాల రూపంలో ఆహారాన్ని స్వీకరిస్తుందని ఏ శతాబ్దంలో నిర్మించబడింది, 19వ శతాబ్దంలో నిరూపించబడింది. అలాగే మనం నిద్రిస్తున్నప్పుడు కూడా కణశ్వాసక్రియ, రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతూనే ఉంటుంది. ఏంటి, మనం నిద్రిస్తున్నప్పుడు కణశ్వాసక్రియ, రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్, పీచు పదార్థాలు ఏం చేస్తాయి, మలబద్ధకాన్ని తొలగిస్తాయి. ప్రోటీన్లు శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. కార్బోహైడ్రేట్స్ శక్తినిస్తాయి. ఇవి జతపరచుటం అని ఉంది, టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటుంది దాని ఇది. నెక్స్ట్, సెకండ్ లెసన్ వచ్చేసి మనకి ఏంటి, ఆమ్లాలు, క్షారాలు. ఆమ్లాలు, క్షారాలు చూద్దాము. సూచికలు అంటే ఏంటి, కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పును సూచిస్తాయి. సూచికలు అంటే ఏంటి, కొన్ని పదార్థాలు ఇతర పదార్థాలతో కలిసినప్పుడు వాటి రంగులో మార్పులను సూచిస్తాయి. నెక్స్ట్, ఆమ్ల స్వభావం అంటే ఏంటి, నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థం ఆమ్ల స్వభావం. క్షార స్వభావం వచ్చేసి ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మార్చే ముందు స్పర్శ కలిగిన పదార్థం. ఏంటి, మృదు స్పర్శ కలిగిన పదార్థం అంటే ఎరుపు లిట్మస్ను నీలి రంగులోకి మారుస్తుంది అన్నమాట. తటస్థం అంటే ఏ రంగులోని మార్పు సూచించలేదు, ఏ రంగు మార్పు ఉండదు. ఆమ్ల స్వభావం చూడండి. చీమ కుట్టిన చోట ఫార్మిక్ ఆమ్లం అనే మనకు మంట అనిపిస్తుంది కదా, అది ఏ ఆమ్లం వల్ల అంటే ఫార్మిక్ ఆమ్లం వల్ల మనకు మంట అనేది అనిపిస్తుంది. అలాగే జంతువులు, మొక్కలలో ఉండే ఆమ్లాలను సహజ ఆమ్లాలు అని అంటారు. ఏ ఆమ్లాలు ఏ పదార్థాలలో ఉన్నాయి చూడండి. ఎసిటిక్ ఆమ్లం వచ్చేసి వెనిగర్, ఓలిక్ వచ్చేసి ఆలివ్ నూనెలో ఉంటుంది, సిట్రిక్ వచ్చేసి నిమ్మ, నారింజ, స్టీరిక్ వచ్చేసి కొవ్వు పదార్థం, బ్యూటరిక్ వచ్చేసి వెన్న, టార్బరిక్ ఆమ్లం వచ్చేసి ద్రాక్ష, చింతపండు. నెక్స్ట్, లాక్టిక్ ఆమ్లం మజ్జిగ, పెరుగు, పామాటిక్ అంటే పామాయిల్లో ఉంటుంది, ఆక్సాలిక్ పాలకూర, టమాటా, ఆస్కార్బిక్ ఆమ్లం వచ్చేసి ఉసిరి. నెక్స్ట్ వచ్చేసి మాలిక్ ఆమ్లం వచ్చేసి యాపిల్స్లో ఉంటుంది, యూరిక్ ఆమ్లం వచ్చేసి మూత్రంలో ఉంటుంది, టానిక్ తేనీరులో ఉంటుంది. నెక్స్ట్, రసాయనిక ఆమ్లం అంటే ఏంటి, సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం. ఇవన్నీ ఏంటి, రసాయనిక ఆమ్లాలు వచ్చేసి మనకి ఏంటి, సల్ఫ్యూరిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం. నెక్స్ట్, క్షార స్వభావం గురించి చూడండి. ఇప్పుడు మనం ఆమ్ల స్వభావం గురించి చూసాం కదా, ఇప్పుడు క్షార స్వభావం గురించి చూద్దాము. క్షార స్వభావంకి ఏముంటుంది, జారుడు స్వభావం ఉంటుంది. క్షార స్వభావంకి ఏముంటుంది, జారుడు స్వభావం ఉంటుంది. చూడండి, మృదు స్పర్శ జారుడు స్వభావం కలిగి ఉంటుంది. దీని pH విలువ ఏంటుంది, 7 కంటే ఎక్కువ. అంటే ఎరుపు లిట్మస్ను నీలిగా మారుస్తుంది కదా, కలర్ చేంజ్ అవుతుంది. ఆమ్ల స్వభావం అంటే ఏంటి, నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మారుస్తుంది. క్షార స్వభావం వచ్చేసి ఎరుపు లిట్మస్ను నీలి రంగు ఆపోజిట్గా మారుస్తుంది. పదార్థము క్షారాలు చూడండి. సున్నపు నీరు వచ్చేసి కాల్షియం హైడ్రాక్సైడ్, సబ్బులు వచ్చేసి సోడియం పొటాషియం, గాజును శుభ్రపరిచే ద్రవాలు వచ్చేసి అమోనియం హైడ్రాక్సైడ్, అలాగే మిల్క్ ఆఫ్ మెగ్నీషియం వచ్చేసి మెగ్నీషియం హైడ్రాక్సైడ్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ చూడండి. మెగ్నీషియం ఆక్సైడ్ను నీటిలో కరిగిస్తే ఏమొస్తుంది, మెగ్నీషియం హైడ్రాక్సైడ్.
నెక్స్ట్ సోడియం మరియు పొటాషియంను నీటిలో కరిగిస్తే పొటాషియం హైడ్రాక్సైడ్ మరియు సోడియం హైడ్రాక్సైడ్ వస్తుంది. వీటికి జారుడు స్వభావం ఉంటుంది. ఏముంటుంది? వీటికి జారుడు స్వభావం ఉంటుంది. క్షార స్వభావంకి ఏముంటుంది? జారుడు స్వభావం ఉంటుంది. అలాగే రసాయన సూచికలు చూడండి. మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ పరీక్షించడానికి ఏముంది? మిథైల్ ఆరెంజ్ వచ్చేసి మనకు ఆమ్లాలు క్షారాలు ఏంటి? ఎరుపు రంగు నుంచి పసుపు రంగులో మారుతుంది. అలాగే ఫినాప్థలిన్ వచ్చేసి ఆమ్లంలో రంగు లేకుండా ఉంటుంది, క్షారం ఏమో గులాబీ రంగులోకి చేంజ్ అవుతుంది. అలాగే మిథైల్ ఆరెంజ్ ఆమ్లం వచ్చేసి ఎరుపు, క్షారం వచ్చేసి పసుపు రంగులకు మారుతుంది. చూడండి రసాయనిక సూచికలు ఏంటి అంటే మిథైల్ ఆరెంజ్ ఫినాప్థలిన్ వీళ్ళిద్దరిని పరీక్షించడానికి ఏంటి? మిథైల్ ఆరెంజ్ అనేది ఆమ్లం వచ్చేసి ఎరుపు రంగులోకి, క్షారం వచ్చేసి పసుపు రంగులోకి చేంజ్ అవుతుంది. ఫినాప్థలిన్ వచ్చేసి ఆమ్లము రంగు చేంజ్ కాదు, క్షారం వచ్చేసి గులాబీ రంగులోకి చేంజ్ అవుతుంది. నెక్స్ట్ ఆమ్ల వర్షంలో చూడండి. కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్ ఇవి వాతావరణంలోని తేమతో రసాయనిక చర్య జరిపి కార్బనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లంను రూపొందుతాయి. ఏంటేంటి? ఆమ్లవర్షం ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్లు ఇవి 3 వాతావరణం తేమతో రసాయన చర్య జరిపి కార్బనిక్ ఆమ్లం, సల్ఫ్యూరిక్ ఆమ్లం, నత్రిక్ ఆమ్లం రూపొందుతాయి అన్నమాట. నెక్స్ట్ హెన్రీ కావెండిష్ ఇటాలియన్ శాస్త్రవేత్త హైడ్రోజన్ వాయువును కనుక్కున్నాడు. హైడ్రోజన్ వాయువును కనుక్కున్నది ఎవరు? హెన్రీ కావెండిష్. ఈయన ఇటాలియన్ శాస్త్రవేత్త. నెక్స్ట్ సున్నపు నీరును పాల వలె మార్చే వాయువు ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ ఆమ్లం, క్షారం నిర్దిష్ట నిష్పత్తిలో కలిసి ఆ 2 స్వభావాలు లేని కొత్త ద్రావణం ఏర్పడడం ఏంటి అని అంటే తటస్థీకరణం. ఈ 2 ద్రవాలు కాకుండా కొత్త ద్రావణం ఏర్పడేది ఏంటి? తటస్థీకరణం. నెక్స్ట్ చక్కెర, స్టార్చ్లు తటస్థ స్వభావాన్ని కలిగి ఉంటాయి. తటస్థీకరణం అంటే తటస్థ స్వభావం ఏంటి? చక్కెర, స్టార్చ్లలో తటస్థ స్వభావం ఉంటుంది. నెక్స్ట్ ఆమ్లాల, క్షారాల కలయిక నిష్పత్తిపైనే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఏంటి? ఆమ్లాల, క్షారాల కలయిక నిష్పత్తి పైననే లవణాల ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. ఏంటి? లవణాల ఉత్పత్తి దేనిపై ఆధారపడి ఉంటుంది? ఆమ్లాల, క్షారాల కలయిక నిష్పత్తి పైన ఆధారపడి ఉంటుంది. ఆమ్లాలు ఉపయోగం చూడండి. ఎసిటిక్ ఆమ్లం వచ్చేసి పచ్చళ్ళు, సిట్రస్ వచ్చేసి పులిహోరలో ఉపయోగిస్తారు. కార్బనిక్ ఆమ్లం వచ్చేసి శీతల పానీయాలకు, ఆక్సాలిక్ వచ్చేసి సీరా మరకలు తొలగించడానికి, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఎరువులు మరియు బ్యాటరీలలో ఉపయోగిస్తారు. హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చేసి మందులు, రంగులు వేయడానికి ఉపయోగిస్తారు. నత్రిక్ ఆమ్లం వచ్చేసి పేలుడు పదార్థములకు ఉపయోగిస్తారు. క్షారాలు వాటి ఉపయోగం చూడండి. అమోనియం హైడ్రాక్సైడ్ గీజు మరకలు తొలగించడానికి, సోడియం మరియు పొటాషియం వచ్చేసి సబ్బుల తయారీకి, కాల్షియం హైడ్రాక్సైడ్ బ్లీచింగ్ పౌడర్ తయారీకి, అమోనియం హైడ్రాక్సైడ్ వచ్చేసి అగ్నిమాపక పదార్థానికి. ఆమ్లాలు, క్షారాలు అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ లవణాలు ఉపయోగాల గురించి చూడండి. లవణాలు ఏంటేంటి? సాధారణ ఉప్పు NaClVని నేము. ఇదేంటి? ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ బట్టల సోడా అనేది సోడియం కార్బోనేట్, బట్టలకు ఉపయోగిస్తారు. వంట సోడా, కేకులేనేంటి? వంట సోడాను ఉపయోగిస్తారు కదా అది. నెక్స్ట్ సోడియం బైకార్బోనేట్ అంటే వంట సోడా. సోడియం బైకార్బోనేట్ అంటే NaHCO3 అనేది వంట సోడాకు ఉపయోగిస్తారు. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఏంటి? మనకు పట్టు ఉన్ని. ఈ లెసన్లో కంపల్సరీ 1 or 2 బిట్ కంపల్సరీ ఉంటుంది. చూడండి, మనకు జంతువులు, మొక్కల నుంచి దారాలు లభిస్తాయి. మొక్కలు ఏంటేంటి? పత్తు, జనుము, గోగు, కొబ్బరి వీటి నుంచి దారాలు లభిస్తాయి. జంతువులు వచ్చేసి పట్టుపురుగు, గొర్రె, మేక, ఒంటె, జడల బర్రె. పట్టు గురించి చూడండి. పట్టుపురుగు గుడ్లను ఏమంటారు? విత్తనాలు అని అంటారు. అలాగే పట్టుపురుగులను చిలకలు అని కూడా అంటారు. దీని శాస్త్రీయ నామం వచ్చేసి బాంబెక్స్ మోరీ. బాంబెక్స్ మోరీ అంటే ఏంటి? చిలుకలు. చిలుకలు అంటే బాంబెక్స్ మోరీ. ఇవి 2 ఒకటే పేరు. అలాగే పట్టుపురుగు గుడ్లు పెట్టే సమయంలో ఒక తెల్లటి బట్టను, కాగితాన్ని కానీ పరుస్తారు. పట్టుపురుగులు గుడ్లు పెట్టే సమయంలో ఏం చేస్తారు? తెల్లటి బట్టను లేదా కాగితాన్ని కానీ పరుస్తారు. ఇది 100 కొద్ది గుడ్లు పెడతాయి. ఏం చేస్తాయి ఇవి? 100 కొద్ది గుడ్లు పెడతారు. ఇవి ఒకేసారి 500 గుడ్లు పెట్టి చనిపోతాయి. ఇవి చిన్నవిగా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయి? పట్టుపురుగులు ఒకేసారి 500 గుడ్లు పెట్టి చనిపోతాయి. గుడ్లను మల్బరీ ఆకులతో పేర్చిన మొత్తటి చాపల మీద గుడ్ల నుంచి పొదిగిస్తారు. ఏం చేశారంటే ఒకటి
మల్బరీ ఆకులతో చాప మీద మల్బరీ ఆకులతో పేర్చిన వాటి మీద పెడతారన్నట్టు ఈ చిన్న పురుగులను. అయితే ఇవి చిన్న పురుగులను ఇస్తాయి. మెదక్ మహబూబ్ నగర్ రైతులు ఈ పురుగులను కొంటారు. ఎవరు కొంటారు? మెదక్ మహబూబ్ నగర్ రైతులు ఈ పురుగులను కొంటారు. గ్రైనేజెస్ అంటే ఏంటి? పట్టు పురుగులను ఉత్పత్తి చేసే కేంద్రాలను గ్రైనేజెస్ అంటారు. ఇవి ఎక్కడుంటాయి? చిత్తూరు హిర్సిలీ హిల్స్ విత్తనాభివృద్ధి కేంద్రం ఉంది. ఎక్కడుంది? చిత్తూరులో హిర్సిలీ హిల్స్ అనే విత్తనాభివృద్ధి కేంద్రం ఉంది. నెక్స్ట్ గుడ్డు నుంచి కాయలు ఎలా చేస్తారు చూడండి. పట్టుపురుగులు డింబకాల దశలో ఉన్నప్పుడు మల్బరీ ఆకులను ఆహారంగా తీసుకుంటాయి. పట్టుపురుగులు ఏంటి? డింబకాల దశలో అంటే మల్బరీ ఆకులు చేప మీద పెడతారు కదా, దాంట్లో మల్బరీ ఆకులు ఆహారాన్ని తీసుకుంటాయి. అవి తర్వాత ఏంటి? చాలా పెద్ద సెరికల్చర్ అంటే పట్టుపురుగు పరిశ్రమ, గుడ్డు పరిశ్రమల వస్త్రాల దాకా ఉంది అన్నమాట. అయితే ఈ మల్బరీ ఆకులు ముక్కలుగా కత్తిరించి వాటికి ఆహారంగా ఇచ్చేవి. ఈ మల్బరీ ఆకులు ఏం చేస్తారు? ముక్కలుగా చేసి వాటికి ఆహారాన్ని ఇస్తారన్నమాట. తర్వాత పెద్దమైన వెదురుతో చేసిన పళ్ళెం బదిలీ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? వెదురుతో చేసిన పెద్ద పళ్ళెంలో వాటిని బదిలీ చేస్తారంటారు. ఈ వెదురు పళ్ళెంను ఏమంటారు? చంద్రికలు అని అంటారు. ఏమంటారు? వెదురు పల్లికలను ఏమంటారు? చంద్రికలు అని అంటారు. అయితే ఇవి 30 నుంచి 35 డేస్ తినడం మానేస్తుంది. ఇది 30 నుంచి 35 రోజులు తినడం మానేస్తుంది. చంద్రికలో ఏదైనా ఒక ప్రదేశంలో నిశ్చలంగా ఉంటుంది. ఈ చంద్రికలో ఏం చేస్తుంది? ఏదైనా ఒక ప్రదేశంలో స్టిక్ అయిపోతుంది అన్నమాట. ఈ దశలో మూసిన సంచి మాదిరిగా కనిపిస్తుంది. ఈ దశలో ఏం కనిపిస్తుంది? పట్టుపురుగులు మూసిన సంచి మాదిరిగా కనిపిస్తుంది. దీనిని ఏమంటారు అనంటే పట్టుకాయ, కకూన్ అని అంటారు. ఏమంటారు? కకూన్ అని అంటారు. అయితే ఇవి 2-3 వారాల తర్వాత పట్టు చిలుకలు కకూన్ నుండి బయటికి వచ్చి ఎగిరిపోతాయి. ఏంటి? ఇవి 2-3 వారాల తర్వాత కకూన్ నుంచి బయటికి వచ్చి ఎగిరిపోతాయి. డింపకాలను చంపడానికి ఏమంటారు? స్టిఫింగ్. డింబకాలను చంపడాన్ని ఏమంటారు? స్టిఫింగ్ అని అంటారు. ఈ డింబకాలను 10 నుంచి 15 నిమిషాలు వేడి నీటిలో ఉడికిస్తారు. అయితే ఈ డింబక దశలో పట్టును సేకరించకపోతే పట్టు చిలుకగా మారి కాయ నుండి బయటకు వచ్చి పట్టు దారం తెగిపోతుంది. ఇప్పుడు ఈ పళ్ళెంలో ఉంచిన తర్వాత అది మొత్తం దారంను ఆక్యుపై చేసుకుంటుంది కదా. ఆక్యుపై చేసుకున్నప్పుడు వాటిని మనం వేడి నీటిలో ఉడికించకపోతే తీసి అవి పట్టుకాయల నుంచి చిలకలుగా మారిపోయి కాయ నుండి బయటకు వచ్చి పట్టు దారం తెగిపోతుంది అన్నమాట. అయితే నాణ్యమైన దారం పొందలేము అప్పుడు. అయితే దీనిని ఇప్పుడు 2-3 వారాల తర్వాత పట్టు చిలుకలను వీటిని బయటికి తీసి వేడి నీటిలలో ఉడికిస్తారు కదా. ఉడికించిన తర్వాత ఉడికినిచ్చిన దాన్ని ఏమంటారు? స్టిఫింగ్ అని చెప్పాను కదా. స్టిఫింగ్ చేసినట్లయితే కకూన్ల నుంచి ఎక్కువ కాలం నిల్వంచి అమ్మవచ్చు. అంటే ఈ కకూన్లను ఎక్కువ వేడి నీటిల్లో మరిగిస్తే వాడు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయన్నమాట. అలాగే హిందూపురం, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పలమనేరు, రాయచోటి, హైదరాబాదు కకూన్లో లభిస్తాయి. కకూన్లో ఎక్కడ లభిస్తుంది? హిందూపురం, మదనపల్లి, ధర్మవరం, కదిరి, పలమనేరు, రాయచోటి, హైదరాబాద్లలో కకూన్లు లభిస్తాయి. అయితే మల్బరీతో పాటు టస్సర్ పట్టు, దేశాలి పట్టు మన రాష్ట్రంలో ఉత్పత్తి చేశారు. మన రాష్ట్రంలో ఏ పట్టును ఉత్పత్తి చేశారు? మల్బరీతో పాటు టస్సర్ పట్టు, దేశాలి పట్టును ఉత్పత్తి చేస్తారు. అయితే కొన్ని రకాల పట్టుపురుగుల పేర్లు ఉంటాయి చూడండి. టర్మేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. కొన్ని రకాల పట్టుపురుగులు టర్మినేలియా ఓక్ చెట్లపైన పెరుగుతాయి. నెక్స్ట్ వాటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేశారు. ఏంటి? వీటి గుడ్ల నుంచి టస్సర్ పట్టును ఉత్పత్తి చేస్తారు. గిరిజనులు ఎక్కువ పట్టును ఉత్పత్తి చేస్తూ ఉంటారు. పట్టు మొక్కలను కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం పెంచుతాయి. ఏంటి? పట్టు మొక్కలను ఎక్కడెక్కడ పెంచుతారు? చెట్లు కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మంలలో పెంచుతారు. నెక్స్ట్ రీలింగ్, కకూన్ నుంచి దారం తీయడం. కకూన్ నుంచి దారం అంటే కకూన్ నుంచి దారం ఎలా తీస్తారో చూడండి. పట్టుపురుగు కకూన్ను దారాలతో ఏర్పరచుకుంటుంది. ఈ దారాలలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి, సెరిసిన్, ఫైబ్రోయిన్. ఏంటి? ఈ దారాలలో 2 రకాల ప్రోటీన్లు ఉంటాయి. ఏంటేంటి? సిరిసిన్, ఫైబ్రోయిన్. అయితే ఈ కకూన్ను వేడి నీటిలో ఉడికించిన తర్వాత పట్టుదారంను కండెలా చుట్టడానికి వీలు ఉంటుంది. ఈ కకూన్ని వేడి నీటిలో ఉడికిస్తారు కదా. వేడి నీటిలో ఉడికించిన తర్వాత పట్టుదారంను కండెలో చుట్టడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ పట్టుకాయ నుంచి పట్టుదారం తీయడాన్ని ఏమంటారు? రీలింగ్ అని అంటారు. పట్టుకాయ నుంచి పట్టుదారం తీయడాన్ని రీలింగ్ అంటారు. దీనికోసం రీలర్, ట్విస్టర్ అనే యంత్రాలను ఉపయోగిస్తారు. రీలింగ్ చేసిన దారాలలో 3 నుంచి 8 దారాలు కలిపి చుట్టి పట్టు నూలును తయారు చేశారు. ఏంటి? ఈ రీలింగ్ నుంచి తీసిన దారాలలో 3 నుంచి 8 దారాలు కలిపి పట్టు నూలును తయారు చేస్తారు. ఎన్ని దారాలు?
3 లేదా 8 దారాలు కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారు. దీనిని శుభ్రం చేసి విరంజనం చేసిన తర్వాత కావలసిన రంగులో ముంచుతారు. కలర్స్లో ముంచుతారు. ఇది హైదరాబాద్, కరీంనగర్లో రీలింగ్ కేంద్రాలు ఉన్నాయి. రీలింగ్ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్, కరీంనగర్. నెక్స్ట్ నేత నేయడం అనేది ఉంది. పోచంపల్లిని తెలంగాణలో పట్టు పట్టణం అని పిలుస్తారు. పోచంపల్లిని ఏంటి? పట్టు పట్టణం అని పిలుస్తారు. పోచంపల్లి పట్టును టై అండ్ డై ఆర్ జమదాని పట్టు అని కూడా పిలుస్తారు. టై అండ్ డై ఆర్ జమదాని పట్టు అంటే ఏంటి? పోచంపల్లి పట్టును పిలుస్తారు. ధర్మవరం, బనారస్, కాంచీపురం, ధర్మవరం, నారాయణపేట, కొత్తపేట రకాల పట్టు వస్త్రాలు ఉంటాయి. ఏమేం పట్టు వస్త్రాలు ఉంటాయి? ధర్మవరం, బనారస్, కాంచీపురం, నారాయణపేట, కొత్తపేట రకాల పట్టు వస్త్రాలు ఉన్నాయి. అలాగే టస్సర్, ముంగపట్టు, కోసపట్టు, ఈరిపట్టు పేర్లు ఉన్నాయి. ఏమేం పట్లు ఉన్నాయి? టస్సర్, ముంగపట్టు, కోసపట్టు, ఈరిపట్టు పేర్లు ఉన్నాయి. పట్టు నూలుకు కొన్ని రసాయనాలు కలిపి గట్టిగా ఉండే పదార్థాలను తయారు చేస్తారు. అంటే ఈ దారాలు గట్టిగా ఉండడానికి ఏంటి? కొన్ని రసాయనాలను కలుపుతారన్నమాట. అలాగే పట్టుతో పాటు షాటిన్, క్రేప్ వంటి ఇతర వస్త్రాలు కూడా తయారు చేస్తారు. పట్టు వస్త్రాలు వేయడానికి మరమగ్గాలు కూడా ఉపయోగిస్తారు. చూడండి, ఫస్ట్ ఇది ప్యూపా దశ, ఫస్ట్ గుడ్లు పెడుతుంది. గుడ్లు తర్వాత ఏంటి? లార్వా దశకు వస్తుంది. లార్వా తర్వాత ఇవి గుడ్లు పెట్టి కకోన్ లెక్క తయారవుతుంది కదా. ఒకవేళ వాటిని బయటికి తీసి వేడినీటిలో ఎండకపోతే అవి ఏం చేస్తుంది? ప్రౌఢజీవి ఇమగగా మారి సీతకొక చిలుకగా లెక్క మారి ఎగిరిపోతుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు ఒక కకున్ నుంచి 1000 నుంచి 300 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. ఒక్క కకున్ నుంచే 1000 నుంచి 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది. అలాగే 500 గ్రాముల పట్టు తయారీకి 2000 నుంచి 3000 కకున్లు అవసరమవుతాయి. ఎంత? 500 గ్రాముల పట్టు తయారీకి 2000 నుంచి 3000 కకున్లు అవసరమవుతాయి. ఇది దాదాపు 5 మిలియన్ అడుగులు లేదా 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడుగు ఉంటుంది. ఎంత పొడుగు ఉంటుంది? 1000 మైళ్ళ కంటే ఎక్కువ పొడుగు ఉంటుంది. ఏంటి? కక్కును అనేది. పట్టు పరిశ్రమలో పనిచేసే వాళ్లకు చర్మ మరియు శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. ఏంటి? పట్టు పరిశ్రమలలో పనిచేసే వాళ్ళు చర్మ లేదా శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు. నెక్స్ట్, పట్టు ఎలా ప్రారంభమైంది చూడండి. చైనీయుల ఆచారం ప్రకారము, కన్ఫ్యూషియన్ రచనల ప్రకారం కథ అన్నమాట. ఇది చూడండి, క్రీస్తు శకం 2700 సంవత్సరంలో చైనా రాణి అయిన లీజ్ హీ లింగ్ షీ అనే రాజు ఎవరు? హంగ్ తాయ్. అంటే వీళ్ళిద్దరు మల్బరీ చెట్టు కింద కూర్చొని టీ తాగుతున్నప్పుడు ఆమె కప్పులో పట్టుపురుగు కకున్ పడింది. ఎవరు? చైనా రాణి అయిన హీ లింగ్ షీ. ఆమె కప్పులో కకున్ పడింది. దాన్ని తీసే క్రమంలో దారం వంటిది వచ్చింది. అప్పుడు నేయడం గురించి ఆలోచించింది అన్నమాట. అలాగే అప్పుడు పట్టుపురుగు జీవిత చరిత్ర అధ్యయనం గురించి, పరిశ్రమ గురించి తెలుసుకుంది. పట్టు పరిశ్రమకు నాంది పలికింది అప్పటి నుంచే. అలాగే పురావస్తు శాస్త్రం ప్రకారం క్రీస్తు శకం 5000 నుంచి 300 సంవత్సరం నాటి నుంచి స్టార్ట్ అయినట్టు ఆధారాలు ఉన్నాయన్నమాట. అలాగే జియా దేశంలో యంగ్ షాయు సంస్కృతిని దృశ్యంలో బాంబుక్స్ మోరీ పురుగుల పెంపకం మరియు పట్టు పరిశ్రమల ప్రస్తావన ఉంది. దేంట్లో? జియా దేశంలో యంగ్ షాహు సంస్కృతి దృశ్యంలో ఒక శిల్పం ఉంటుంది అన్నమాట. టెక్స్ట్ బుక్లో ఒక శిల్పంలో దీని గురించి ఉంటుంది అన్నమాట. బాంబక్స్ మోరీ పురుగుల పెంపకం, పట్టు పరిశ్రమల ప్రస్తావన ఉంది. నెక్స్ట్, ఉన్ని గురించి టాపిక్ ఇచ్చారు చూడండి. జంతువుల వెంట్రుకలతో ఉన్నిని తయారు చేస్తారు. జంతువుల వెంట్రుకలను ఏమంటారు? ఉన్ని ఆర్ ప్లీజ్ ఆర్ ఫర్ అని కూడా అంటారు. జంతువుల వెంట్రుకలను ఏమంటారు? ఉన్ని లేదా ప్లీజ్ లేదా ఫర్ అని అంటారు. అయితే వెంట్రుకలకు ఏముంటుంది? ప్రోటీన్ మరియు కెరాటిన్ ఉంటాయి. వెంట్రుకలకు ఏముంటుంది? ప్రోటీన్ మరియు కెరాటిన్ ఉంటాయి. మెరీనో జాతి గొర్రె వచ్చేసి నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. మెరీనో జాతి గొర్రెకి ఏముంటుంది? నాణ్యమైన ఉన్ని లభిస్తుంది. ఈ ఉన్ని 3 నుంచి 5 అంగుళాల పొడవు ఉంటుంది. సన్నగా మృదువుగా ఉంటుంది. 5 నుంచి 18 కిలోల ఉన్నిని ఉత్పత్తి చేస్తుంది. ఏంటి? 3 నుంచి 5 కిలోల పొడవు, సన్నగా మృదువుగా ఉంటుంది. 5 నుంచి 18 కిలోల ఉన్న ఉత్పత్తి చేస్తుంది. ఎవరు? మెరీనో జాతి గొర్రె అనేది. నెక్స్ట్, రాజస్థాన్ నివసించే ఒంటె వెంట్రుకలు, కాశ్మీర్లో నివసించే అంగోరా గొర్రె వెంట్రుకలు ఒకే విధంగా ఉండవు. ఏంటి? రాజస్థాన్లో నివసించే ఒంటె వెంట్రుకలు, కాశ్మీర్లో నివసిస్తే అంగోరా గొర్రె వెంట్రుకలు ఒకే విధంగా ఉండవు. ఒంటెది వెంట్రుకలు వచ్చేసి గరుకుగా, ముతకగా ఉంటాయి. అంగోరా గొర్రె వచ్చేసి చాలా మెత్తగా ఉంటాయి. ఏంటి? అంగోరా గొర్రెది వచ్చేసి మెత్తగా ఉంటుంది.
వీటిని జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లో పెంచుతారు. ఇక్కడ పెంచుతారు జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ వంటి ప్రదేశాలలో పెంచుతారు. అయితే వసంత ఋతువు ఏంటి? మార్చి నుంచి ఏప్రిల్ వరకు గొర్రెల ఉన్నిని రేజర్లతో కత్తిరిస్తారు. ఎప్పుడు వసంత ఋతువు అంటే ఏంటి? మార్చి నుంచి ఏప్రిల్లో గొర్రెల ఉన్నిని రేజర్లతో తొలగిస్తారు. దీనిని ఏమంటారు అని అంటే షీరింగ్ అని అంటారు. రేజ్లింగ్తో కట్ చేయడం ఏంటి? షీరింగ్, ట్రిమ్మర్ చేయడం. అయితే గొర్రెల ఉమ్మిని కత్తిరిస్తారు. దీనికి దెబ్బ తగలకుండా ఏం చేస్తారు? గ్రీజ్ పూస్తారు. గ్రీజ్ పూసిన తర్వాత దీన్ని ఏం చేస్తారు? కడుగుతారు వెంట్రుకలను. దీనిని ఏమంటారు? స్కోరింగ్ అని అంటారు. తర్వాత చల్లటి గాలిని పంపించి వెంట్రుకలు మెత్తగా అవుతాయి. కడిగిన తర్వాత ఏం చేస్తారు? దానికి చల్లని గాలిని పంపించితే వెంట్రుకలు మెత్తగా అవుతాయి. అయితే గరుకుగా మెత్తవిగా తెగిపోయినది పొడవుగా వెంట్రుకలు వేరు చేసి కట్టలు కడతారు. అంటే మొత్తగా డివైడ్ చేసి కట్టలు కడతారన్నమాట వెంట్రుకలను. అయితే వెంట్రుకలలో ఉన్న ఆకులను పుల్లలను తొలగిస్తారు. ఈ వేరు చేయడాన్ని ఏమంటారు అని అంటే ఊల్ క్లాసింగ్ అని అంటారు. ఏమంటారు? ఊల్ క్లాసింగ్ అని అంటారు. అయితే దీని తర్వాత తొలగించిన తర్వాత ఏం చేస్తారు? ప్లీస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేస్తారు. ఏం చేస్తారు? మెత్తటి ఉన్నిని వేరు చేస్తారు. నెక్స్ట్ ఉన్ని దారాలను విరంజనం చేసి పదార్థాలను రకరకాల రంగులలో ముంచుతారు. ఈ ముంచిన తర్వాత ఏం చేస్తారు? దువ్వెనతో దువ్వుతారు. తర్వాత ఒక యంత్రం ఉన్నిని దృఢమైన తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతారు. దీనిని ఏమంటారు? స్పిన్నింగ్ అని అంటారు. ఒక యంత్రం ద్వారా దారాన్ని ఏం చేస్తారు? తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతారన్నమాట. దీనిని ఏమంటారు? స్పిన్నింగ్ అని అంటారు. తర్వాత పొడవైన ఉన్ని దారాలు రింగులుగా తిప్పుతూ ముడులు వేస్తూ వస్త్రాలు అల్లుతారు. దీని అల్లడంని ఏమంటారు? నిట్టింగ్ అంటారు. తర్వాత ఏం చేస్తారు? ఉన్ని దారాలను అల్లుతారు ముడులు వేస్తూ. తర్వాత ఉన్ని దుస్తులు నేయడానికి నేత మగ్గాలు, మరమగ్గాలను యూజ్ చేస్తారు. మగ్గంలో దారాలను ఏమంటారు? నిలువు దారాలు వచ్చేసి పడుగు, అడ్డు దారాలు వచ్చేసి పేక అంటారు. అలాగే మగ్గంలో మరొక భాగం వచ్చేసి పటక అంటే హర్నస్ అనే భాగం ఉంటుంది. ఉన్ని ఏ విధంగా తయారు చేస్తారు? ఫస్ట్ కత్తిరిస్తారు. కత్తిరించిన తర్వాత గ్రీజు పూస్తారు. దానికి దెబ్బ తగలకుండా గ్రీజు పూసి కట్ చేసి తర్వాత దాన్ని కడుగుతారు. కడిగిన తర్వాత చల్లని గాలిని నింపి వెంట్రుకలు మెత్తగా అవుతాయి. తర్వాత గరుకుగా మెత్తవిగా తెగిపోయినవి వీటన్నిటిని డివైడ్ చేసి కట్టలు కడతారు. కట్టలు కట్టిన తర్వాత వీటిలో ఉన్న ఆకులను పుల్లలను వీటన్నిటి వేరు చేస్తారు. వేరు చేసిన తర్వాత ఏం చేస్తారు? ఊల్ క్లాసింగ్. దీన్ని ఏమంటారు? ఊల్ క్లాసింగ్ అంటారు. తర్వాత ప్లీస్ అనే మెత్తటి ఉన్నిని వేరు చేస్తారు. ఈ వేరు చేసిన దాన్ని ఏం చేస్తారు? విరంజనం అంటే రంగులలో కలర్స్ దారాలతో ముంచుతారు. ముంచిన తర్వాత దీనిని దువ్వుతారు. తర్వాత ఒక యంత్రంలో వేసి తాళ్ళుగా మార్చి పొడవైన దారాలుగా మెలికలు తిప్పుతారు. దీన్ని ఏమంటారు? స్పిన్నింగ్ అంటారు. తర్వాత ఏం చేస్తారు? ఒక పొడవైన దారాలు రింగులుగా చుట్టి ముడులు వేస్తూ వస్త్రాలు అల్లుతారనమాట. ముడులు చుల్లుతూ వస్త్రాలు అల్లుతారు. దీనిని అల్లడం లేదా నెట్టింగ్ అని అంటారు. ఏం చేస్తారు? నేత మగ్గాలు లేదా మరమగ్గాలను యూజ్ చేస్తారు దుస్తులు వేయడానికి. మగ్గంలో నిలువు దారాలు పడుగు, అడ్డు దారాలు పేక. మగ్గంలో మరొక భాగం వచ్చేసి ఏంటి? పటక, హర్నస్. నెక్స్ట్ ఉన్ని బట్టల తయారీ చూడండి దశలు. షీరింగ్, స్కోరింగ్, స్టార్టింగ్, బ్లీచింగ్, డైయింగ్, కాటింగ్, రోలింగ్, స్పిన్నింగ్, నెట్టింగ్. దీని కోడ్ వచ్చేసి కకవే విరందుచు వా ఆ. కకవే విరందుచు వా ఆ. ఏంటి? కకవే విరందుచు వా ఆ. చూడండి. కత్తిరించడం, కడగడం. వేరు చేయడం. విరంజనం, బ్లీచింగ్. రంగులు వేయడం, దువ్వడం, చుట్టలు చుట్టడం, వడకడం, అల్లడం. ఇదంగా అన్నమాట. ఏంటి? కకవే విరందుచు వా ఆ. కకవే విరందుచు వా ఆ. ఏంటి? ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఎస్క్యూబ్ BDCRN. ఎస్క్యూబ్ BDCRN. ఏంటి? షీరింగ్, స్కోరింగ్, స్టార్టింగ్, బ్లీచింగ్, డైయింగ్, కార్డింగ్, రోలింగ్, స్పిన్నింగ్, నిట్టింగ్. ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ పత్తి ఏంటి? పట్టు అనేది ఒక ప్రోటీన్ పదార్థం. పత్తి నుంచి సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్. పత్తిలో ఏముంటుంది? సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ అనేది ఉంటుంది. పత్తిలో ఏముంటుంది? సెల్యులోజ్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్
ఉన్ని గురించి చూద్దాము. ఉన్ని అనేది ఒక అధమ ఉష్ణ వాహకము. ఉన్ని దారాలలో గాలి నిల్వ ఉంటుంది. మన శరీరం లోపలి వేడిని బయటికి పోనీయకుండా కాపాడుతుంది. ఎడారి ప్రాంతంలో ఉండే ప్రజలు ఉన్ని బట్టలను వాడుతారు. ఉన్ని ప్రపంచం చూడండి. మానవ నాగరికత అంతా పురాతనమైనది. పురావస్తు శాస్త్ర ఆధారంగా ప్రకారం ఉన్ని కలిగిన గొర్రెలను క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల నుండి ఇరాక్ దేశస్థులు పెంచడం ప్రారంభించారు. ఉన్ని కలిగిన గొర్రెలను ఎప్పుడు క్రీస్తు శకం 6000 సంవత్సరాల నుంచి ఇరాక్ దేశస్థులు పెంచడం ప్రారంభించారు. ఉన్నితో తయారు చేసిన ఆభరణాలు క్రీస్తు పూర్వం 3000 నుంచి 2000 నాడే ఉపయోగించారు. అలాగే 15వ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నిని దొంగచాటుగా అమ్మడం నిషేధించారు. ఉన్ని ఉత్పత్తులలో ఆస్ట్రేలియా, చైనా దేశస్థులు అగ్రగణ్యులు. ఏంటి? ఉన్ని ఉత్పత్తిలో ఆస్ట్రేలియా, చైనా దేశస్థులు అగ్రగణ్యులు. నెక్స్ట్ నూలు నేయడం చేయండి. మొక్కల నుంచి, జంతువుల నుంచి దారాలు తీసి వస్త్రాలు నేయడం క్రీస్తు పూర్వం 7000 సంవత్సరంలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఏంటి? మొక్కల నుంచి, జంతువుల నుంచి దారాలు తీసి వస్త్రాలు నేయడం అనేది 7000 సంవత్సరంలో ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. నూలు, ఊలు దారాలు కండెలకు చుట్టి నేత నేయడం ఆసియా మైనర్ దేశాలలో ఉంది. ఎక్కడుంది? ఆసియా మైనర్ దేశాలలో ఉంది. నెక్స్ట్ క్రీస్తు పూర్వం 5000 సంవత్సరంలో నేత మగ్గాలు ఉపయోగించి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ శిల్పం వచ్చేసి 8వ శతాబ్దానికి చెందినది. ఏంటి? ఈ శిల్పం వచ్చేసి మనకి ఏంటి? 8వ శతాబ్దానికి చెందినది. ఏంటి? నూలు, ఊలు దారాలు కండెలకు చుట్టి ఉన్నది. ఇది ఒక ఆసియా మైనర్ దేశాలలో ఉంది కదా. ఇది అనేది ఒకటి నేత మగ్గాలను ఉపయోగించి చారిత్రక ఆధారాలు ఉన్నాయని ఉంది కదా. ఇది ఒక శిల్పంలో చిక్కించబడి ఉందన్నమాట. ఇది ఎప్పుడు అంటే శిల్పం 8వ శతాబ్దానికి చెందినది. నెక్స్ట్ 4th లెసన్ వచ్చేసి ఏంటి? చలనం, గాలి. చూడండి, చలనం మన జీవితంలో ఒక సాధారణ అనుభవం. చలనం అనేది గమనించే వ్యక్తిని బట్టి సాపేక్షంగా ఉంటుందని అర్థం. చలనం స్థిరత్వం అంటే ఏంటి? ఒక వస్తువు తన పరిసరాలను బట్టి ఒక నియమిత కాలంలో తన స్థానాన్ని మార్చుకున్నట్లయితే ఆ వస్తువు చలనంలో లేదని చెప్తాం. అయితే ఒక వస్తువు స్థానంలో లేకపోతే చలనంలో లేదని చెప్తాం కదా. అలాగే ఒక వస్తువు ఒకే సమయంలో కొన్ని వస్తువులతో పోల్చినప్పుడు స్థిరంగాను, కొన్ని వస్తువులతో పోలిస్తే చలనంలో ఉంటుంది. నెక్స్ట్ చలనంలోని రకాలు చూడండి. క్రమచలనం, క్రమరహిత చలనం. క్రమచలనం అంటే ఏంటి? ఒక వస్తువు సమాన కాల వ్యవధుల్లో సమాన దూరాల్లో ప్రయాణిస్తే అది క్రమచలనం అవుతుంది. ఏంటేంటి? గోడ గడియారంలోని ముళ్ళు, భూభ్రమణం, భూపరిభ్రమణం, ఎయిర్ కూలర్లో రెక్కల కదలిక, కుట్టు మిషన్లో సూది కదలిక. అంటే ఒక వస్తువు సమాన కాల వ్యవధిలో సమాన కాలంలో సమాన దూరంలో ప్రయాణిస్తే అదేంటి? క్రమచలనం. క్రమరహితం అంటే సమాన కాల దూరంలో సమాన కాల వ్యవధిలో ప్రయాణించకపోతే అది ఏమవుతుంది? క్రమరహిత చలనం అవుతుంది. అంటే ఈగ చలనం, గాలిలో గాలిపటనము, రైల్వే స్టేషన్కి వస్తున్న రైలు, అవన్నీ స్ట్రేట్గా రావు కదా, వంకర తింకరగా వస్తుంది కదా. దీనిని ఏమంటారు అని అంటే క్రమరహిత చలనం అని అంటారు. నెక్స్ట్ దిశని బట్టి చలనాలు అనేక రకాలుగా ఉంటుంది. ఏంటి? చూడండి, కారును తిన్నని మార్గంలో ఒకే దిశలో కదులుతుంది. ఏంటి? కారు తిన్నని మార్గంలో ఒకే దిశలో కదులుతుంది. సీలింగ్ ఫ్యాన్ రెక్కలు వర్తులాకారంలో స్థిరమైన మార్గం. నెక్స్ట్ తిరుగుతున్న కుట్టు మిషన్ సూది పైకి కిందికి స్థిర బిందువు వద్ద, గోడ గడియారం లోలకం ఒక స్థిర బిందువు ఆధారంగా ముందుకు వెనుకకు చలిస్తుంది అన్నమాట. అయితే చలనాలు 3 రకాలు: స్థానాంతర, భ్రమణ, డోలన చలనాలు. చూడండి, స్థానాంతర చలనం అంటే ఏంటి? ఇవి 2 టైప్స్లో ఉంటాయి అన్నమాట. వస్తువు కదులుతున్న దిశలో కదిలితే స్థానాంతర చలనం. అంటే ఒకటే రోడ్డు మీద కరెక్ట్ వేలో, అంటే కవాతులో నడుస్తున్న సైనికులు, రోడ్డు మీద పోతున్న సైకిల్, రోడ్డు మీద పరుగు పందం, ఎత్తు నుంచి పడిన రాయి, స్ట్రేట్గా కరెక్ట్ వస్తాయి కదా, స్థానాంతరం అంటారు. దీంట్లో 2 టైప్స్ అని చెప్పాను కదా, సరళ మరియు రేఖీయ చలనము, వక్ర రేఖీయ చలనం. ఇదేంటి? చూడండి, సరళ రేఖీయ చలనం. స్థానాంతర చలనంలో ఉన్న వస్తువు సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంటే అదేమంటుంది? సరళ రేఖీయ చలనం అవుతుంది. అంటే పిన్ బోర్డు, నెక్స్ట్ పట్టాల మీద, ఈ విధంగా అన్నమాట. అయితే వక్ర రేఖీయం అంటే వంకరగా వెళ్ళడం, వక్ర మార్గంలో వెళ్ళడం. గడియారంలోని ముళ్ళు, కారులోని స్పీడోమీటర్, టేప్ రికార్డులోని టేపు చలనం, ఇవన్నీ వంకరగా వెళ్ళడం అదేంటి? వక్ర రేఖీయ చలనం అవుతుంది. భ్రమణ చలనం వచ్చేసి ఒక స్థిర బిందువు అక్షం గుండా వెళ్ళే చలనాన్ని భ్రమణ చలనం అంటారు. ఒక స్థిర బిందువు లేదా అక్షం గుండా వెళ్ళే చలనాన్ని
భ్రమణ చలనం అంటారు. అయితే బొంగరంలోని చలనం, గ్లోబు కదలిక, ఫ్యాన్ రెక్కల కదలిక, సూర్యుని చుట్టూ ఉపగ్రహాల అంటే సీట్ల తిరగడం అన్నట్టు భ్రమణాక్షం. చూడండి, స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను ఏమంటారు? భ్రమణ అక్షం అంటారు. స్థిర బిందువు గుండా వెళ్ళే ఊహారేఖను ఏమంటారు? భ్రమణ అక్షము అని అంటారు. డోలన చలనం ఒక స్థిర బిందువు ఆధారంగా కిందికి పైకి కిందికి ఏంటి పైకి కిందికి కదిలితే దాన్ని ఏమంటారు అని అంటే డోలన చలనం అని అంటారు. పైకి కిందికి కదిలితే దాన్ని ఏమంటారు? డోలన చలనం అని అంటారు. ఏంటంటే ఎగ్జాంపుల్ గడియారంలోని లోలక చలనం, కుట్టు మిషన్లోని సూది కదలిక, పడిలేస్తున్న బంతి, మోగుతున్న గంట, ఉయ్యాల కదలిక, మీటిన వీణతీగ, ఈ విధంగా అన్నమాట. ఒక వస్తువు నెమ్మదిగా లేదా వేగంగా ప్రయాణించిందో తెలుసుకోవడానికి ఏమి ఉపయోగిస్తాం? కాలం ఉపయోగిస్తాము. అయితే కాలం గురించి చూడండి. కాలాన్ని వివిధ సందర్భాలలో వివిధ రకాలుగా ఉపయోగిస్తున్నాం. ఆలస్యం, చాలా ఆలస్యం, చాలా ముందు, ఈ విధంగా ఉపయోగిస్తాం కదా. రోజు కంటే ఎక్కువ కాలాన్ని లెక్కించడానికి గడియారాలు ఉపయోగిస్తున్నాం. గడియారం కాలాన్ని కొలిచే సాధనం. ఏంటి గడియారం అనేది? ఏంటి కాలాన్ని కొలిచే సాధనము. నెక్స్ట్, కాలానికి కొలవడానికి తొలి పరికరాలు ఏంటేంటి? ఇసుక గడియారం, నీటి గడియారం, సండయాలు. మొదటగా ఉపయోగించిన తొలి పరికరం ఏంటి అని అంటే కాలాన్ని కొలవడానికి ఇసుక గడియారం, నీటి గడియారం, సండయాలు. అలాగే కాలానికి మూల ప్రమాణం వచ్చేసి సెగను. పెద్ద ప్రమాణాలు నిమిషాలు, గంట. 60 సెకండ్లు అంటే 1 నిమిషం, 60 నిమిషాలు అంటే 1 గంట, 24 అవర్స్ అంటే 1 డే, 365 రోజులు అంటే 1 సంవత్సరం, 10 సంవత్సరాలు అంటే 1 దశాబ్దం, 10 దశాబ్దాలు అంటే 1 శతాబ్దం, 10 శతాబ్దాలు అంటే 1 సహస్రాబ్దం, మిలీనియం అన్నమాట. నెక్స్ట్, వేగం. కారులోని వేగాన్ని తెలియజేయడానికి స్పీడోమీటర్ అని అంటారు. అలాగే కారులోని వేగాన్ని తెలియజేయడానికి కొలిచే పరికరం ఏంటి అని అంటే స్పీడోమీటర్. సాధారణంగా స్పీడోమీటర్ వేగంను, ఓడోమీటర్ను దూరంను తెలియజేస్తుంది. స్పీడోమీటర్ అంటే ఏంటి? వేగము. ఓడోమీటర్ వచ్చేసి కిలోమీటర్ దూరంని తెలియజేస్తుంది. సగటు వేగం వచ్చేసి ఏంటి? ప్రయాణించిన మొత్తం దూరంపై ప్రయాణానికి పట్టిన కాలం అన్నమాట. సగటు వేగం అంటే ఏంటి? ప్రయాణించిన మొత్తం దూరంపై ప్రయాణానికి పట్టిన మొత్తము కాలము. నెక్స్ట్, ఒక వస్తువు వేగాన్ని ఒక యూనిట్ కాలంలో ప్రయాణించిన దూరంగా నిర్వచించవచ్చు. ఏంటి? ఒక వస్తువు వేగాన్ని ఒక యూనిట్ కాలంలో ప్రయాణించిన దూరంగా నిర్వచించవచ్చు. వేగానికి ప్రమాణాలు చూడండి. SI పద్ధతిలో మీటర్ ఫర్ సెకండ్. వేరే విధంగా వచ్చేసి కిలోమీటర్ ఫర్ అవర్. అంటే 1 కిలోమీటర్ ఫర్ గంట అంటే 5/18 మీటర్ ఫర్ సెకండ్. ఎగ్జాంపుల్, 1 కిలోమీటర్కు 1000 మీటర్లు. అలాగే 1 గంటకు 3600 సెకండ్లు కదా. కిలోమీటర్ పర్ గంట అని అంటే 1000 మీటర్లకు 365 సెకండ్లను వస్తే డివైడ్ బై చేస్తే ఎంత వస్తుంది? 5/18 మీటర్ ఫర్ సెకండ్ వస్తుంది. అంటే 18 సెకండ్లో 5 మీటర్ల దూరం ప్రయాణిస్తామని అర్థం. ఏంటి? 18 సెకండ్స్లలో 5 మీటర్లు ప్రయాణిస్తామని అర్థం. నెక్స్ట్, వేగం, దూరం, కాలాల మధ్య సంబంధం చూడండి. వేగం ఈక్వల్ టు దూరం బై కాలం. దూరం అంటే వేగం ఇంటూ కాలం. కాలం అంటే దూరం బై వేగం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. నెక్స్ట్ క్లాస్లో మనము 5th నుంచి 8th వరకు చూద్దాము. నోట్స్ PDF లింక్ డిస్క్రిప్షన్ లింకులో ఉంటుంది, చూడండి.